జాతీయ రహదారులపై జరిగే దారుణ ప్రమాదాల్లో సగం ప్రమాదాలు నిలిచి ఉన్న వాహనాలు ఢీకొట్టడం వల్ల జరుగుతున్నవి. ఇలాంటి ప్రమాదాల్లో బస్సులు, కంటైనర్లు, కార్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎదురెదురుగా ఢీకొట్టే ప్రమాదాల కన్నా వెనక నుంచి ఢీకొట్టి జరిగే ప్రమాదాలు ఎక్కువ. ముఖ్యంగా తెల్లవారుజాము సమయంలో ప్రయాణంలో ఉన్న బస్సులను, కార్లను హైవేపై ఇష్టానుసారం నిర్లక్ష్యంగా నిలిపేస్తారు. ఇలాంటి సమయాల్లో వెనక వస్తున్న వాహనాలు అతివేగంతో ఢీకొనడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరిగే వాటిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కార్లు కూడా నిలిపి ఉన్న కంటైనర్లను లేదా బస్సులను ఢీకొని మరణ హోమాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు చెన్నై, కలకత్తా, చెన్నై, ముంబై జాతీయ రహదారులపై ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఆపుకునేందుకు అక్కడక్కడ సదుపాయాలు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ వాహనాల డ్రైవర్లు ఎప్పుడు కూడా అలా తమకు కేటాయించిన ప్రాంతాల్లో వాహనాలు నిలిపి అవసరాలను తీర్చుకున్న సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఎప్పుడు రద్దీగా ఉండే జాతీయ రహదారిపైనే వాహనాలు నిలుపుకోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ హైవే టోల్గేట్ యాజమాన్యాలు కానీ, హైవే పోలీస్ కానీ, హైవే సిబ్బంది కానీ నిలుపుకున్న వాహనాలపై ఎలాంటి చర్య తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అప్పుడప్పుడు మరమ్మతులకు గురయ్యే వాహనాలు కూడా రోడ్డు మీదనే ఆపేస్తుంటారు. ఇలాంటి వాహనాలు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా జాతీయ రహదారిపై వాహనాలు నిలిపి ఉంచాల్సిన చోటికి చేరాల్సింది. అయితే ఇలాంటివేవీ పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇలా భద్రతా చర్యల్లో జాతీయ రహదారి సిబ్బంది పూర్తి వైఫల్యమే దీనికి కారణం. నిర్లక్ష్యంగా ఉన్న డ్రైవర్లు రహదారులపై వాహనాలు ఆపి ప్రమాదాలకు కారణమవుతున్నారు.